రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో ఇంకా విచారణ కొనసాగుతుండగానే ఖమ్మంలో ఇంకో పాస్టర్ అరెస్ట్ పైన దుమారం రేపుతోంది. అజయ్ అనే పాస్టర్ పైన కూడా ఇప్పటికీ ప్రస్తుతానికైతే పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి విచారించగా అక్కడ మేము ఎవరు అరెస్ట్ చేయలేదు అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ కేసు పైన కూడా ఉత్కంఠ నెలకొంది. అసలు ఏం జరిగింది అన్న దానిపైన ఎవ్వరూ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఖమ్మంలో దుమారం రేపుతోంది. ప్రస్తుతం పాస్టర్ అరెస్ట్ అయ్యారు అని కూడా సమాచారం వచ్చింది. అంతేకాకుండా అజయ్ అనే పాస్టర్ ను తీసుకెళ్లిపోయారు పోలీసులు. అర్బన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆరా తీశారు బాధితులు. అయితే తమకు తెలియదని సమాధానం చెప్పారు. అయితే పోలీసులు సమాధానం చెప్పడంతో బాధితుల్లో ఆందోళన కూడా స్టార్ట్ అయింది. ప్రస్తుతానికైతే పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఉత్కంఠ కొనసాగుతుండగానే ఖమ్మంలో మరో పాస్టర్ అరెస్ట్ పైన దుమారం రేపుతోంది. ఎందుకంటే ప్రస్తుతానికైతే అజయ్ అనే మరో పాస్టర్ ను ఖమ్మం అర్బన్ పోలీసులు అంటూ వచ్చి తీసుకెళ్లిపోయారు ఇంట్లో నుంచి అని కుటుంబ సభ్యులు అందరూ కూడా చెప్తున్నారు. కాకపోతే వారంతా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆరా తీయగా అక్కడ పోలీసులు తమకు ఏమీ తెలియదని సమాచారం అందిస్తున్నారు. అయితే దీంతో పాస్టర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆందోళన మొదలైంది. అయితే కాసేపటి తర్వాత ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి బాధితులందరూ కూడా ఏమైంది అని ఆరా తీసిన తర్వాత అక్కడ మాకు సమాచారం ఏమీ అందలేదు, మేము ఎవరూ అరెస్ట్ చేయలేదు అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే హైదరాబాద్ నుంచి పాస్టర్లను అసలు కర్మాన్ ఘాట్ కు చెందిన పోలీసులను పాస్టర్లను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. అసలు దీంతో అసలు ఏం జరుగుతుందో తెలియక కుటుంబ సభ్యులు మొత్తం కలవరం మొదలైంది. అసలు ఏం జరుగుతోంది, పాస్టర్లను వరుసగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అసలు పాస్టర్ మృతిపైన ఇంకా క్లారిటీ రాకముందే ఇంకా ఇలాంటి వేరే వేరే ప్రాంతాల్లో పాస్టర్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారన్న దానిపైన అసలు పోలీసులే అరెస్ట్ చేస్తున్నారా లేదా పోలీస్ పేరు పైన ఇంకెవరైనా అరెస్ట్ చేస్తున్నారా అన్న దానిపైన కూడా క్లారిటీ రావాల్సింది ఉంది. అయితే ప్రస్తుతం ఈ ఘటన పైన కే పాల్ కూడా స్పందించడం జరిగింది. అసలు ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విందాం. ఖమ్మం పాస్టర్ అజయ్ బాబుని 5 పోలీసులు వచ్చి అరెస్టు చేశారని నాకు ఇన్ఫర్మేషన్ రాగానే అక్కడ ఖమ్మంలో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ గారు అనుకుంటాను, ఆయనకు మెసేజ్ పెట్టాను, కాల్ చేశాను. అలాగే ఖమ్మం ప్రెస్ సీనియర్ లీడర్స్తో మాట్లాడాను. ఇతరులు నన్ను కాంటాక్ట్ చేశారు. కన్ఫ్యూజ్గా ఉంది. ఎందుకంటే పాస్టర్ అజయ్ నెక్స్ట్ నన్నే ప్రవీణ్ తర్వాత అని ఆయన చాలాసార్లు చెప్పడం నేను విన్నాను. ఆయన అరెస్ట్ చేశారా, చేస్తే ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఆయన ఎక్కడున్నారు, ఇమీడియట్గా నాకు మీడియా మిత్రులు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి, లేదంటే నేను బయలుదేరి ఖమ్మం రావాల్సి ఉంటుంది. ఖమ్మం పాస్టర్ అజయ్ బాబుని 5 పోలీసులు వచ్చి అరెస్టు చేశారని నాకు ఇన్ఫర్మేషన్ రాగానే అక్కడ ఖమ్మంలో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ గారు అనుకుంటాను, ఆయనకు మెసేజ్ పెట్టాను, కాల్ చేశాను. అలాగే ఖమ్మం ప్రెస్ సీనియర్ లీడర్స్తో మాట్లాడాను. ఇతరులు నన్ను కాంటాక్ట్ చేశారు. కన్ఫ్యూజ్గా ఉంది. ఎందుకంటే పాస్టర్ అజయ్ నెక్స్ట్ నన్నే ప్రవీణ్ తర్వాత అని ఆయన చాలాసార్లు చెప్పడం నేను విన్నాను. ఆయన అరెస్ట్ చేశారా, చేస్తే ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఆయన ఎక్కడున్నారు, ఇమీడియట్గా నాకు మీడియా మిత్రులు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి, లేదంటే నేను బయలుదేరి ఖమ్మం రావాల్సి ఉంటుంది. సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఖమ్మంలో ఉన్నటువంటి మద్దిశెట్టి అజయ్ అనే పాస్టర్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఇటీవల మరణించినటువంటి పాస్టర్ ప్రవీణ్ కు సంబంధించి ఆయన నిజాలు నివృత్తి చేయాలంటూ ఒకవైపున అంటే సోషల్ మీడియాలో యాక్టివ్ కాబట్టి పోస్టులు పెడుతున్న నేపథ్యంలోనూ ఒక్కసారిగా ఈ యొక్క మద్దిశెట్టి అజయ్ కుమార్ అనే పాస్టర్ పై కూడా కొంతమంది నేతలు సోషల్ మీడియా వేదికగానే ఆరోపణ చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇతనిపై కూడా హైదరాబాద్ లో కూడా కేసు ఉన్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. దానికి సంబంధించి ప్రత్యేక బృందాలు ఒక ఖమ్మం నగరంలో ఒక అర్బన్ పోలీసులు అంటూ చెప్పుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుగా కుటుంబీకులు చెప్తున్నారు. తీరా చూస్తే ఎలాంటి నోటీస్ లేకుండానే అజయ్ పాస్టర్ ను అదుపులో తీసుకున్నారు. అందులో ఏం జరిగిందో తెలియదు. పాత కేసుకు సంబంధించిన దాంట్లో అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుందని కుటుంబీకులు చెప్తున్న నేపథ్యం ఉంది. అయితే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అజయ్ పాస్టర్ వాళ్ళ ఇంటికి మఫ్టీలో పోలీసులు వెళ్ళటం, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ
ఖమ్మం అర్బన్ పోలీసులు అని చెప్పడం, ఖమ్మం అర్బన్ పోలీసులు దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు మాకు సంబంధం లేదు, మా గౌరవ పాస్టర్ వాళ్ళు కూడా చేతులు దుబ్బుకునే ప్రయత్నం చేశారు. తీరా చూస్తే మళ్ళా వీళ్ళంతా కూడా అజయ్ కుమార్ పాస్టర్ ను హైదరాబాద్ తరలిస్తున్న నేపథ్యంలో మళ్ళీ తర్వాత ఇదే అర్బన్ పోలీసులు మా కుటుంబీకులకు హైదరాబాద్ పోలీసులు తీసుకెళ్లారని ఫోన్ చేసి చెప్పడం, ఇదంతా చూస్తుంటే అతనికి ఏమన్నా అంటే అతనిపై కేసులు ఉంటే కనీసం ఒక సమాచారం అందించాలి. వారు తీసుకెళ్లిన వాళ్ళు పోలీసులు అంటే ఏ డిపార్ట్మెంట్ సంబంధించి అంటే ఏ బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళు అంటే ఏ శాఖ పరిధిలో వాళ్ళు అనేది కూడా సమాచారం లేకుండా తీసుకెళ్లడంపై కూడా ఒక ఆందోళన మొదలవుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపున ఇప్పటికే ప్రవీణ్ కుమార్ పాస్టర్ విషయంలో అంతా కూడా ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలోనూ క్రిస్టియన్స్ మరలా ఇప్పుడు ఇతను ఇటు తీసుకెళ్లడంపై కూడా మిగతా కుటుంబీకులు కావచ్చు క్రిస్టియన్స్ మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎస్, అయితే ఇదే అంశం పైన అసలు ఏం జరుగుతోంది అన్న దానిపైన కూడా క్లారిటీ ఇవ్వడానికి జాన్ మాస్కు ఎవరైతే ఎన్సీబీ అధినేతగా వ్యవహరిస్తున్నారో, ఎన్సీబీ అంటే నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారో ఆయన మాటలో ఒకసారి కనుక్కొని విందాం. ఎస్, చెప్పండి సార్, అసలు ఏం జరుగుతోంది? వరుసగా పాస్టర్లందరినీ వేరే వేరే చోట్ల ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? దీనికి సమాచారం ఏమన్నా ఉందా? పాస్టర్లు అందరినీ ఎవరు అరెస్ట్ చేయలేదండి. రాత్రి రాజానగరము, గోదావరి జిల్లా రాజానగరం పోలీసులు మా అజయ్ బాబు గారిని తీసుకెళ్లారు. ఈ ప్రవీణ్ పగడాల విషయంలో చంపేశారన్న ఆరోపణలు చేశారు కాబట్టి ఆ ఆరోపణ విషయమే తీసుకెళ్లారు. నేను అక్కడ పోలీసు వారితో మాట్లాడడం జరిగింది. రాజానగరం వాళ్ళు తీసుకెళ్లారు. నైట్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లారని షికారులు చేస్తూ ఉప్పల్ పిఎస్కి వచ్చి చాలా మంది మాట్లాడుతున్నారు. అక్కడ తీసుకెళ్లలేదు. రాజానగరం పోలీసు వారు తీసుకెళ్లారు ఆయన్ని ఖమ్మం నుంచి. ఓకే, అంటే సార్ ఇదంతా ఎందుకు తీసుకెళ్లారు? అంటే ప్రవీణ్ పగడాల కేసులో అనుమానాస్పదంగా ఉందని తీసుకెళ్లారా, లేదంటే ఇంకా ఏమైనా ఇతర కారణాల వల్ల పాస్టర్ అరెస్ట్ అంటే చేశారు? ప్రవీణ్ పగడాల గారి మృతిపై ఆయన మాట్లాడేటప్పుడు నా పైన కూడా ప్రాణహాని ఉంది, నన్ను కూడా చంపేస్తారేమో, ఇప్పుడు పాస్టర్లు చంపేశారు ఖచ్చితంగా హత్య అని గట్టిగా మాట్లాడడం వల్ల అసలు హత్య అని నీకు ఎలా తెలుసు, అసలు నిన్ను చంపదన్న వాళ్ళు ఎవరు, ఆ విషయమే ఎంక్వైరీ చేయడానికి తీసుకెళ్లారు. రైట్, అంటే వివిధ ప్లేసెస్ లో కూడా ఇలాంటి పాస్టర్స్ ని అందరూ అరెస్ట్ చేస్తున్నారు. పోలీసులు అని చెప్పి వేరే వాళ్ళు ఎవరో తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మేము చేయలేదు అని పోలీసులు కూడా ఆరోపిస్తున్నారు. మరి దాని గురించి ఏంటి సార్ సమాధానం? అంటే ఇప్పుడు ఎవరైనా అరెస్ట్ చేసేటప్పుడు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కి రిపోర్ట్ ఇచ్చి అక్కడ ఉన్న తెలిపి వారి అక్కడి నుంచి ఈస్ట్ గోదావరి తీసుకెళ్లారు. అది కామన్ గా అది జరుగుతుంటది పరిచర్య. ఓకే, అంటే దీనికి పూర్తిగా ప్రవీణ్ పగడాల కేసుకి సంబంధించిందే తప్ప వేరే క్రిస్టియన్ దీనికి సంబంధించింది కాదంటారా ఈ పోలీస్ విచారణ అంతా కూడా? లేదు, కేవలం ప్రవీణ్ పగడాల కేసు విషయమే ఆయన మాట్లాడిన మాటలను బట్టి తీసుకెళ్లారు. మేము కూడా వెళ్తున్నాము రాజమండ్రి, అక్కడికి వెళ్ళి పోలీసు వారితో మాట్లాడి ఆ బెయిల్ విషయం మీద చూసుకొని తీసుకొస్తాం. ఆయనకి ఏం కాదు, మేము ఆల్రెడీ లైన్ లో ఉన్నాము, అందరితో మాట్లాడుతున్నాము, అతనికి ఏం కాదు. రైట్, అంటే వీళ్ళందరూ కూడా మాట్లాడడం వల్ల, వీళ్ళు ఆరోపణలు చేయడం వల్లే ఈ కేసులన్నీ కొనసాగుతున్నాయా, లేదంటే అంటే మాట్లాడకపోయింటే ఈ అరెస్ట్ అయి ఉండదని మీరు అనుకుంటున్నారా సార్? మాట్లాడడం వల్ల ఈ కేసు అరెస్ట్ అయ్యింది. కానీ పోలీసు వారు కూడా వితౌట్ నోటీస్ తీసుకెళ్లకూడదు. నోటీస్ ఇవ్వాలి. 41 CRPC నోటీస్ ఇచ్చిన తర్వాత, అభియోగం తెలిపిన తర్వాత వాళ్ళని తీసుకెళ్లాలి. అవన్నీ తెలియకుండా నైట్ ఇంకా పడుకున్న వ్యక్తిని తీసుకెళ్లారు కాబట్టి కొంచెం మాకు బాధగా ఉంది. మేము వెళ్తున్నాము రాజమండ్రి, వెళ్ళి మాకు న్యాయం జరిగి మేము మా బాబుని మేము తీసుకొస్తాం, మేము అజయ్ బాబుని. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ మా. ఎస్, అయితే విన్నారు కదా అసలు ఏం జరుగుతోంది అనే ఉత్కంఠ పైన. ప్రవీణ్ పగడాల కేసు క్లోజ్ అవ్వకముందే ఇంకొక చోట అంటే ఖమ్మంలో కూడా అజయ్ అనే పాస్టర్ని అరెస్ట్ చేశారు. అయితే అర్బన్ పోలీసులు అంటూ అర్ధరాత్రి తీసుకెళ్లారు. కాకపోతే పొద్దునకెళ్ళి అర్బన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు అడుగుతుంటే అక్కడ వాళ్ళు మాకేం తెలీదు అని కూడా సమాధానం ఇవ్వడంతో ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఆందోళన మొదలైంది. అసలు వరుసగా ఎందుకు పోలీస్ స్టేషన్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి, పోలీసులని ఇంకెవరైనా తీసుకెళ్తున్నారా, లేదంటే నిజంగానే పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారా, ఒకవేళ పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తే నోటీస్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు అని ప్రతి ఒక్క క్రిస్టియన్ సంఘాలు కూడా స్పందిస్తున్నాయి ప్రస్తుతానికైతే.